Hi guys. मजा आया। So ఇప్పుడు హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాధనా శెట్టి. ఇది వచ్చేసి డే 2 వ్లాగ్. డే 1 వ్లాగ్ వచ్చేసి లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను, వెళ్ళి చూడండి. డే 1 వ్లాగ్ కి ఇది కంటిన్యూయేషన్. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటది. గోకర్ణలో వచ్చేసి శ్రీ మహాబలేశ్వర్. మనం లింగం ని మన చేతితో ముట్టుకొని దర్శనం చేసుకోవచ్చు. స్పర్శ దర్శనం టైమింగ్స్ కూడా చెప్పాను. మేము 6 వరకు ఫ్రెష్ అప్ అయిపోయినాం. అందరం ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయిపోయినాం. పూజ చేయించుకోవడానికి వెళ్ళాము. టెంపుల్ కి వెళ్లే ముందు అక్కడ పూజ చేస్తారు. అక్కడ పూజ చేయించుకొని ఇంకా మేము టెంపుల్ కి వెళ్ళాము. టెంపుల్ ముందే బీచ్ ఉంటది. టెంపుల్ కి వెళ్లే దారిలో ఇలా మొత్తం గ్రీనరీ ఉంటది. మీకు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ హౌసెస్ కూడా అలానే ఉంటాయి అన్నమాట. మేము అకామిడేషన్ వచ్చేసి పుణ్యశర్మలో తీసుకున్నాం కదా, అక్కడ బయటనే ఆటోస్ ఉంటాయి. అక్కడ నుంచి టెంపుల్ కి రావడానికి ఈచ్ పర్సన్ కి 70 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మేము అలా వచ్చేసాం. ఒక్క ఆటోలో 4 మెంబర్స్ కూర్చోవచ్చు. దారిలో మాకు ఇలా నాగ సర్పాలు కనిపించాయి. ఇక్కడ స్పైసెస్ ఫేమస్, మేము కూడా తీసుకున్నాం. మనం ఇంకా టెంపుల్ కి వచ్చేసినాం. మనకి ఇట్లా ఇక్కడ బయట టెంపుల్ బయట ఇలా ఫ్లవర్స్ అమ్ముతారు. 10 రూపీస్ కి మనకు ఆ ఫ్లవర్స్ ఇస్తారు. ఇది ఇంపార్టెంట్ వినండి, అబ్బాయిలకి మాత్రం అసలు ప్యాంట్ షర్ట్ బనియన్ అసలు అలౌ లేదు టెంపుల్ లోపలికి. మీరు వేసుకొని వస్తే అక్కడ మీకు స్టార్టింగ్ లోనే ఆపేస్తారు మిమ్మల్ని. ఇంకా మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోయినాం. అమ్మాయిలకి మాత్రం చున్నీ ఇంకా శారీ మ్యాండేటరీ. మనకి టెంపుల్ లోపల గోమాత ఉంటది. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6:30కి ఓపెన్ అవుతుంది, ఆఫ్టర్నూన్ 1 వరకు ఉంటది, మళ్ళీ ఈవినింగ్ 5కి ఓపెన్ అవుతుంది, నైట్ 8 వరకు ఓపెన్ ఉంటది. అక్కడ లోపల గంట కొడుతుంటే ఇక్కడ గోమాత అట్లా హెడ్ తో సైన్స్ ఇస్తుంది. మస్తు అనిపించింది, ఎందుకంటే గోమాత పడుకుంది. ఆ గంట కొడుతుంటే ఆ సౌండ్స్ కి విని లేచి హెడ్ తో అలా సైన్స్ ఇస్తుండే. మేము ఆఫ్టర్నూన్ దర్శనం చేసుకున్నాం. దర్శనం జస్ట్ ఒక 5 minutes లో అయిపోయింది, క్రౌడ్ ఎక్కువ లేదు. అండ్ మేము నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6:30కి స్పర్శ దర్శనం చేసుకున్నాం. స్పర్శ దర్శనం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6:30కి, ఇంక ఈవినింగ్ 5:30కి ఉంటది. స్పర్శ దర్శనం అప్పుడు మీకు లింగం ని ముట్టుకొని ఇస్తారనమాట. మిమ్మల్ని టెంపుల్ లోపలికి గర్భగుడిలోకి తీసుకెళ్తారు. ఒక రాయి లాగా ఉంటది, దానికి మధ్యలో కొంచెం హోల్ లాగా ఉంటది. ఆ హోల్ లోపల మనం హ్యాండ్ పెడితే మనకి కింద లింగం ఉంటది, మనకి హ్యాండ్ కి టచ్ అవుతుంది. హోల్ కి హాఫ్ వరకు వాటర్ ఉంటాయి. టెంపుల్ లో దర్శనం అయిపోయాక మేము చెప్పాను కదా, టెంపుల్ కి ముందే గోకర్ణ బీచ్ ఉంటది. ఇదే గోకర్ణ బీచ్. ఇంకా బీచ్ లో ఒక 30 to 40 minutes స్పెండ్ చేసి కొంచెం ఎంజాయ్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాం మేము రూమ్ కి. 2 PM కి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి రూమ్ కి వెళ్ళాం. రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా లంచ్ చేసినాం. ఆల్రెడీ నేను డే 1 వ్లాగ్ లో చెప్పాను, ఇక్కడ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అక్కడ ఫ్రీగా ఫుడ్ పెడతారు అనమాట. మేము తీసుకున్న అకామిడేషన్ లో ఫుడ్ వచ్చేసి రైస్, స్వీట్, సాంబార్, దాల్, బోండా, పచ్చడి, కర్డ్. 3 వరకు అందరం లంచ్ చేసి ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం. 4:30 వరకు. 4:30కి ఇంకా రెడీ అయిపోయినాం. 5కి మేము స్టార్ట్ అయిపోయినాం. ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఓం బీచ్ కి. మనకి గోకర్ణ వచ్చేసి మెయిన్ బీచ్. గోకర్ణ చుట్టూరుగా మనకి 5-6 బీచెస్ ఉంటాయి. ఓం బీచ్ కి పక్కన కుడ్లే బీచ్ కూడా ఉంటది. ఇంకా మిగతా బీచెస్ కి వచ్చేసి మనం ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలి. ఫస్ట్ బీచ్ వచ్చేసి బెల్కన్ బీచ్. అక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ పెడితే మనం నెక్స్ట్ పారడైజ్ బీచ్, స్మాల్ హిల్ బీచ్, హాఫ్ మూన్ బీచ్, లాస్ట్ కి ఓం బీచ్. సో ఇప్పుడు మేము ఓం బీచ్ కి వెళ్తారా? ఎన్ని కిలోమీటర్స్ గోకర్ణ నుంచి? 5 kilometers. గోకర్ణ నుంచి 5 kilometers అంతే. సో ఇప్పుడు మీకు నేను బీచ్ ఇక్కడ వర్షం కూడా స్టార్ట్ అయింది లైట్ గా, కానీ మేము స్టార్ట్ అయింది జస్ట్ ఒక 3 minutes అవుతుంది. అప్పుడు అసలు వర్షమే లేదు, ఇంక ఇప్పుడు ఫుల్ వర్షం వస్తుంది. సో ఏమవుతుందో తెలియదు. అట్లీస్ట్ మేము కిందికి కూడా దిగి బీచ్ కాదు ఫ్రెండ్స్. బీచ్ వచ్చింది బట్ మాకు తెలియదు మేము కిందికి దిగుతాము బీచ్ కి వెళ్తామో లేదో, ఎందుకంటే ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడు మా పేరెంట్స్ మమ్మల్ని అసలు ఏం చేస్తారో తెలియదు. ఓకే, స్నాప్ కోసం వీడియో వెళ్తాడంట, చూద్దాం. కానీ మేమైతే వ్యూ కోసం వెళ్తున్నాం, మీరు స్నాప్ కోసం వెళ్తున్నారు.
చూడండి వర్షం ఎలా పడుతుందో. ఫుల్ ఇప్పుడే స్టార్ట్ అయింది. జస్ట్ మేము స్టార్ట్ అయినప్పుడు అసలు వర్షం లేదు. వచ్చేసినాం, ఆల్రెడీ ప్లేస్కి రీచ్ అయినాం, కానీ ఫుల్ వర్షం పడుతుంది. ఇప్పుడు దిగొద్దు అంటున్నారు. చూద్దాం, ఒక 5 minutes వర్షం తగ్గితే ఇంకా వెళ్ళి బీచ్ చూసేద్దాం. ముందు వెళ్తున్నాం, సో అక్కడ చూపిస్తాం మీకు బీచ్. మా మమ్మీ వెనకాల నుంచి వస్తుంది. వెళ్తున్నాం గైస్ బీచ్కి. వర్షం తగ్గలేదు. వెయిట్ చేసినాం 5 minutes వరకు, బట్ తగ్గలేదు. సో ఇప్పుడు మేము వచ్చేసినాం. చూపిస్తా ఇప్పుడు మీకు బీచ్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. ఓం బీచ్, గోకర్ణ. Hi guys, Om Beach. Hi guys. Wow. Om Beach. जाए जाने का हवाएं हवाएं అటు బీచ్ చూపి. ఏమన్నా ఏడా రాట్లే కానీ ఇక్కడ ఏమవుతుందంటే అందరూ ఫొటోస్ కోసం ఫైట్ చేస్తున్నారు. బీచ్ చూడడం ఆపేసి ఫొటోస్ తీయండి అంటున్నారు. మెయిన్గా ఇతను బీచ్ దగ్గర పర్ల్స్, చైన్స్. మేము 6 PM వరకు బీచ్ దగ్గర ఉన్నాం కదా. ఇంకా 7:30కి అట్లా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం. అక్కడ ఇంకా కొంచెం షాపింగ్ కూడా చేసినారు. అక్కడ పర్ల్స్, బ్రాస్లెట్స్ ఉన్నాయి కదా. మీకు ఒకవేళ టైం ఉంది అంటే మీరు గోకర్ణ నుంచి దండేలి కూడా వెళ్ళొచ్చు. దండేలికి గోకర్ణ నుంచి 140 kilometers ఉంటుంది. మీకు దండేలిలో గో కార్టింగ్ అవన్నీ ఉంటాయి అక్కడ. బట్ ఫస్ట్ వచ్చి ఇది కాదు, ఫస్ట్ నేను చెప్పేది ఫస్ట్ బస్సు స్టార్ట్ కాగానే నా సీట్ ఇది మేము వచ్చి కబ్ చేసి ఏమి అది చెప్పుది ఫస్ట్ ఇద్దరు సీట్ ఈడ వీళ్ళిద్దరు వచ్చి కబ్ చేసి నేను పడేసి వీడియోలు అలానే కూర్చోవాలి, నేను కూర్చోవాలి వీడియోలు చూసుకొని. కాదు, ఫస్ట్ వచ్చి కూర్చున్నాను, మళ్ళీ ఇక్కడ నాకు వెనకాల ఎత్తేస్తుంది అని చెప్పి ముందుకు వచ్చేసిన. అప్పుడు సీట్ ఎవరిది అవుతుంది, మాదే అవుతుంది కదా. సో మేము వెనకాల ఇప్పుడు వీళ్ళు సీట్ కోసం ఫైట్ చేస్తారు. బీచ్ నుంచి వచ్చి రూమ్ కి ఫ్రెష్ అప్ అయిన తర్వాత డిన్నర్ చేసినాం. డిన్నర్ వచ్చేసి కర్డ్ రైస్ ఇంకా ఉప్మా పెట్టినారు. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇది వచ్చేసి Day 2 వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి Day 3 ఎక్కడ వెళ్ళినామో చూడండి. మురుదేశ్వర్ ఇంకా చాలా ప్లేసెస్ కి వెళ్ళినాం Day 3లో. సో డోంట్